సాయి, నా పేరు కమల్. ఈయన మా నాన్న. ఈయన పేరు దేవా. ఎన్నో ఏళ్ల నుండి ఈయన కాలు పనిచేయడం లేదు. చాలా మంది డాక్టర్లకి, వైద్యులకి చూపించడం జరిగింది, అయినా ఈయన కాలు నయం కాలేదు. ఏమైంది మీ కాలికి? ఎన్నో ఏళ్ల క్రితం నాకు గాయమైంది, కానీ సరైన సమయానికి వైద్యం చేయించలేదు. అందువల్ల నా కాలు ఇలా అయిపోయింది. నేను తిన్నగా నడవలేను, కాలు మడుచుకుని కూర్చోలేను కూడా. చాలా కష్టం అవుతుంది సాయి. ఈ కాలు ఇలా ఉన్న కారణంగా నేను ఎక్కువ పని చేయలేకపోతున్నాను. పైగా దీనికి వైద్య ఖర్చులు. నేను పూర్తిగా నిస్సహాయుడిని అయిపోయాను సాయి, నిస్సహాయుడిని అయిపోయాను. కొద్ది రోజుల క్రితం మీ గురించి తెలుసుకున్నాను, అందుకే చాలా దూరం నుండి మీ దగ్గరికి వచ్చాను. ఇక మీరే ఆధారం సాయి, ఇక మీరే ఆధారం. మాకు సహాయం చెయ్యండి. నా ఈ కాలిని నయం చెయ్యండి సాయి, నా కాలిని నయం చెయ్యండి. ఇప్పుడు నడిచే ప్రయత్నం చేయి. కానీ సాయి, ప్రయత్నమైతే చెయ్యి. వద్దు, కర్ర సహాయం లేకుండానే. ఆ, 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 వద్దు. ఇప్పుడు నడు. అలా కాదు, కాలు నేల మీద తిన్నగా పెట్టు. ఎలా సాయి? ఒక్క నిమిషం. చెప్పండి. నాకు ఒక సాయం చేస్తారా? తప్పకుండా. ఈ చిరునామా ఎక్కడుందో నాకు కొంచెం చెప్తారా? నాది షిరిడి కాదండి, నాకిక్కడ ఏమీ తెలియదు.
ఎందుకు అబద్ధం చెప్తావు బాబు? మీరు షిరిడీలో నిలబడి ఉండి మిమ్మల్ని షిరిడీలో చిరునామా అడిగితే తెలియదంటున్నారా? అది ఎలా కుదురుతుంది బాబు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా షిరిడీలోనే ఉన్నారు కదా, అయినా కూడా నన్ను అడుగుతున్నారా? చూడండి, అబద్ధం చెప్పకండి. నాకు ఈ చిరునామా తెలుసుకోవటం చాలా అవసరం. దయచేసి ఎక్కడుందో నాకు కొంచెం అరే చెప్పండి. నాకు నిజంగానే ఏమీ తెలియదు. ఇలా చూడు, ఏంటి మీకు తెలీదా? అరే అసలు తెలియదంటే నిజంగానా? ఆ, సరే సరే, నేను ఇంకెవరినైనా అడుగుతానులే. వెళ్ళు వెళ్ళు. గూండా విధవా, నీకు నా గురించి సరిగ్గా తెలీదు. జైలుకి పంపించగలను. ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుండి వస్తారో ఏంటో. తీసావా? కమల్, నా కాలు నయమైపోయింది. సాయి, నా కాలు నయమైపోయింది. నేను ధన్యుణ్ణి. సాయి, మీరు ఆ భగవంతుడి స్వరూపమని అందరూ అంటుంటే విన్నాను. ఈవేళ నాకు అర్థమైంది అందరూ ఎందుకు అలా అంటున్నారు అని. మీరు నా కాలిని నయం చేశారు సాయి. చమత్కారం ఇది సాయి, చమత్కారం. సాయి, మీరు తప్పుగా అనుకోకపోతే నాకు మరొక సాయం కూడా చెయ్యండి. నా కొడుకు కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. డబ్బుల కొరత కారణంగా నేను తనని చదివించలేకపోయాను. అందుకని తనకి ఏ ఉద్యోగమూ లేదు, పని లేదు. సొంతంగా కూడా ఏ పని చేయలేకపోతున్నాడు. మమ్మల్ని ఆశీర్వదించండి సాయి. తనకి ఏదైనా ఉద్యోగం దొరకాలి అని ఆశీర్వదించండి. ఆశీర్వాదం అయితే తనకి ఉంది, కాని తనే కదా కష్టపడాల్సి ఉంటుంది. నేర్చుకోవాల్సింది కూడా తనే. సాయి, నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. సాయి, ఏ పనైనా నేర్చుకున్న తర్వాత పని దొరుకుతుంది అనుకుంటే దానికి ముందు డబ్బులు పెట్టాలి, చాలా డబ్బులు. పని వాళ్ళని పెట్టుకుని పని చేయిస్తే జీతాలు ఇవ్వాలి. మా దగ్గర లేనిదే ఆ డబ్బు. అప్పుడప్పుడు చిన్న చిన్న కూలి పనులు అయితే దొరుకుతున్నాయి సాయి, కానీ దానితో ఇల్లు గడవడమే కష్టమవుతుంది. మీరే ఏదైనా దారి చూపించాలి. అది ఎంత కఠినమైన దారైనా నేను వెళ్తాను. దారి నేను కాదు, అమర్పాల్ గారు చూపిస్తారు. సాయి, నేనే స్వయంగా చూడలేకపోతున్నాను. మరి నేను మరొకరికి దారెలా చూపించగలను? మీ అందరికీ అంతా అర్థం అవుతుందిలే. ప్రస్తుతానికి ఒకటే అర్థం చేసుకోండి, మీ ఇద్దరికీ కూడా ఏవో పాత లెక్కలు ఇంకా అలాగే ఉండిపోయాయి. తాత్యా, ఏంటి సాయి? దేవాగారు చాలా దూరం నుండొచ్చారు. మరి మీ ఇంట్లో దేవాగారికి అలాగే కమల్కి ఉండడానికి ఏర్పాట్లు చేయగలవా? తప్పకుండా సాయి. కమల్, మీ నాన్నని నువ్వు తాత్యా ఇంట్లో వదిలిపెట్టిరా. నీకు దారి కనిపిస్తుంది. అలాగే సాయి. నమస్కారం బావగారు, ఎలా ఉన్నారు? అరే నమస్కారం నమస్కారం మరిది గారు. మీరు ప్రసాదం తీసుకొని నిన్ననే వస్తారని చెప్పారు కదా. మీ చెల్లెలు చాలాసేపు ఎదురు చూసింది. ఎక్కడ ఉండిపోయారు? ఏం చెప్పను బావగారు, నిన్న నేను ఒక మర్యాద తెలియని అబ్బాయిని కలిశాను. అలాగా? ఇక అందుకనే
ఇవాళ ఉదయానికి పూజ సంపన్నమైంది. ఆ తర్వాతే ఇక్కడ రాగలిగాను. అలాగా, మొత్తానికి వచ్చేశారు కదా, ఇవ్వండి. ఇదిగోండి ప్రసాదం. ఆ, చూడండి, నాకు 5 రూపాయలు చాలా అవసరం. దానికి బదులుగా నేను 100 రూపాయలు ఇస్తాను. నాకు 5 రూపాయలు ఇవ్వండి. లేవు. ఎంత పేదరికంలో ఉన్న గ్రామమో ఇది. ఎవరి దగ్గర 100 రూపాయలకు చిల్లర లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుండి తీసుకురావాలి 5 రూపాయలు? సాయి, ఇన్ని కర్రలను మీరు ఎందుకు తెప్పించారు? ఇవాళ ఒకరికి పనికొస్తాయని. వెళ్ళొస్తాం సాయి. మ్మ్. సాయి, నాన్నని తాతయ్య గారింట్లో వదిలిపెట్టొచ్చాను. ఆయన అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలో మీరు నాకు చెప్పండి సాయి. చెప్తాను. అమర్పాల్ గారు, ఎన్నో ఏళ్ల క్రితం మీకు గుర్రపు బళ్ళు తయారు చేసే కార్ఖానా ఉండేది కదా? మీకు ఎలా? నేనెందుకు ఇలా అడుగుతున్నాను? ఇప్పటికే నాకు మొత్తం అర్థమైపోయింది. మీ దగ్గర ఏది దాగదు అని. ఇది నిజమే సాయి. నేను స్వయంగా నా చేతులతో గుర్రపు బళ్లను తయారు చేసేవాడిని. నెమ్మది నెమ్మదిగా చాలా అభివృద్ధిలోకి వచ్చాను. ఆ తర్వాత నేను చాలా పెద్ద ఎత్తున గుర్రపు బళ్లను తయారు చేసేవాడిని. ఇప్పుడు మీరు నా కోసం ఒక గుర్రపు బండిని తయారు చేస్తారా? ఇప్పుడు ఎలా సాయి? కంటి చూపు పోయిన తర్వాత నేను నా పనిని ఆపేయాల్సి వచ్చింది. తర్వాత కొడుకుకి మంచి ఉద్యోగం వచ్చింది. నాకు అస్సలు పని చేయాల్సిన అవసరం కూడా రానేలేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఎలా తయారు చేయగలను సాయి? మీరేమీ కంగారు పడకండి. మీరు మీ చేతులతో ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు కమల్నైతే కలిశారు కదా? నాకు కోరికగా ఉంది. మీరు మీకున్న కళను కమల్కి నేర్పాలి అని. నేను కోరుకుంటున్నాను మీరు మీ అనుభవంతో ఈ పిల్లాడికి ఒక గుర్రపు బండిని ఎలా తయారు చేయాలో నేర్పిస్తే బావుంటుందని. లేవు బాబు. షిరిడీలో ఎవరు సహాయం చేయడం లేదు. ఎలాంటి మనుషులు ఉంటున్నారు ఇక్కడ? ఎవరి దగ్గర 100 రూపాయలకి చిల్లర లేదా? ఈ డబ్బులు కావాలంటే తీసుకో, లేదంటే వెళ్ళి ఇక్కడ నుండి. నేను ఆ కలువ పువ్వుల వ్యక్తికి 5 రూపాయలు ఇవ్వకుండా ఉండుంటే బాగుండేది. ఈ పాటికి మా తాతయ్యకి వైద్యం అయిపోయి ఉండేది. మేము ఇంటికి కూడా వెళ్లే వాళ్ళం. ఒకవేళ ఆ వ్యక్తి నాకు ఇవాళ కనిపించడంటే అతని దగ్గర డబ్బులు తిరిగి తీసుకుంటాను. సాయి, ఎవరికైనా సాయం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ సాయి, మీకు నా మీద నమ్మకం ఉందా? నేనున్న ఈ పరిస్థితుల్లో ఎవరికైనా నేర్పించగలనంటారా? నాకైతే భయంగా ఉంది. అస్సలు ఇది కూడా నాకు సాధ్యం కాదు సాయి. ఎందుకంటే నేను చూసే అవకాశం కూడా లేదు. అసలు కమల ఏం చేస్తున్నాడు? ఒకవేళ తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దాని గురించి నాకు అసలు ఎలా తెలుస్తుంది అనుకున్నారు సాయి? పైగా దానివల్ల దుర్ఘటన కూడా జరగవచ్చు కదా సాయి? మనిషికున్న అతిపెద్ద బలహీనత తను ప్రయత్నం చేయడానికి ముందే ఓటమిని అంగీకరిస్తాడు. నేను మీకు తోడుగా ఉన్నాను అమర్పాల్ గారు. అలాగే కమల్ పూర్తిగా కష్టపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. మీలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఏ పనైనా చేయగలరు. అయినా మీరు చూడలేకపోతే మాత్రం ఏమవుతుంది? అంటారు కదా, నేత్రహీనులకు తమ చేతులే చూసే కళ్ళవుతాయి అని. ఎందుకంటే మీరు చేతులతో ముట్టుకొని అన్నిటినీ అనుభూతి చెందుతారు. అలాగే మీకు మీ మనవడి మీద కూడా నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది అమర్పాల్ గారు. ఎవరికి తెలుసు, తను 5 రూపాయలు తీసుకొని వస్తే మీకు కంటి చూపు తిరిగొస్తుందేమో. అప్పుడు మీరు చూడగలుగుతారేమో కమల్ పనిని ఎలా చేశాడు అని.
మీ మాటలు విన్నాక పాత రోజులు గుర్తుకొచ్చేశాయి సాయి. అప్పుడు నేను ఈ పనిని చేసేటప్పుడు నాకు నా మీద నమ్మకం చాలా ఉండేది. ఇవాళ అదే నమ్మకం మీరు నా మీద మళ్ళీ చూపించారు. నేను తప్పకుండా నేర్పిస్తాను సాయి. మీ ఆశీర్వాదం ఉంటే ఏదో ఒకరోజు కమల్ అద్భుతమైన వ్యక్తిగా తయారవుతాడు. ధన్యవాదాలు సాయి. మీరు నా కోసం ఏ దారిని ఎంపిక చేశారో నాకు అర్థమైంది. లేదు కమల్, అమర్పాల్ గారికి ఏమీ అర్థం కాలేదు. అలాగే నీకూడా కొన్ని రోజుల తర్వాత అన్ని విషయాలు అర్థమవుతాయి. నువ్వు ఇవాల్టి నుండే పని చేయడం మొదలుపెట్టు. లేదు సాయి, ఇవాల్టి నుంచి కాదు. నేను నిజానికి ఇప్పుడు ఈ క్షణం నుంచే పని చేయడం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సాయి, గుర్రబండిని తయారు చేయడానికి ఏవైతే వస్తువులు కావాలో అవి ఏవి నా దగ్గర లేనే లేవు కదా. అలాగే కర్రలు కూడా లేవు. వస్తువులు కొనడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు సాయి. మనసులో నిర్ణయించుకుంటే ఆ దేవుడే మీకు సహాయం చేస్తాడు. సహాయం అడగటం ఒక్కటే ఆలస్యం. ఇవే కదా నీకు కావలసినవి. ఇంకా ఈ కర్రలు కూడా నీకోసమే. ఇంక మీరు మీ పని చెయ్యండి. నేను భిక్షాటన కోసం వెళ్ళాలి. చెప్పండి తాతయ్య, ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? బాబు, అన్నిటికంటే ముందుగా కర్రలను 2 గజాల పొడవుగా కోసి నీ దగ్గర పెట్టుకో. చూడండి, ఇతనెవరో డబ్బున్న వ్యక్తిలా ఉన్నాడు. ఏవండి, ఏమైంది? అదేంటంటే నాకు 5 రూపాయలు చాలా అవసరం. దానికి బదులు నేను 100 రూపాయలు ఇస్తాను మీకు. నన్ను క్షమించు బాబు, నువ్వు కొంచెం ఆలస్యం చేశావు. అమావాస్య దానంలో డబ్బులన్నీ నేను పేదవాళ్ళకి పంచిపెట్టేశాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు.
రూపాయి నోటు. దీన్ని నేను తీసుకుంటాను. ఆ తర్వాత నాకు 4 రూపాయలు కావాలి.